ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బీజేపీ ఆడిన ఆటలో ఈటెల రాజేందర్ ఆటలో అరటిపండయ్యారా? తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠంపై రామచంద్రరావును కూర్చోబెట్టడం వెనుక బీజేపీ వ్యూహం ఏంటి? మొదటి నుంచి ప్రచారం జరిగిన పేర్లను కాదని పెద్దగా ప్రచారంలో లేని రామచంద్రరావుకు పట్టం కట్టడంలో పార్టీలో ఎలాంటి స్పందన ఉండబోతోంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెడతారు? ఈటెలకు పదవి ఖాయమేనా, లేక మరలా బండి సంజయ్కే ఇస్తారా? కిషన్ రెడ్డే కొనసాగుతారా? ఇలాంటి అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్న సమయంలో 10-12 రోజుల క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఒక ప్రకటనను ఎవరూ పట్టించుకోలేదు. ఎన్ని పేర్లైనా ప్రచారంలో ఉండవచ్చుగాక, కానీ అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందో చెప్పటం కష్టమని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యపై ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా రామచంద్రరావును నియమిస్తారనే సమాచారం ఆయనకు ముందే తెలుసని, అందుకే ఆయన 10 రోజుల క్రితం నర్మగర్భంగా మాట్లాడారని అంటున్నారు. ఆది నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా ఈటెల రాజేందర్ను నియమిస్తారనే చర్చ జోరుగా సాగింది. ఆ మేరకు ఆయన అనుచరులు సంతోషంగా ఉండేవారు. పేరు వెలువడమే తరువాయి అన్నట్టుగా పరిస్థితి ఉందని మొన్నటి వరకు అందరూ మాట్లాడుకునేవారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును ప్రకటించారు. దాంతో రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ తెరచాటు మంత్రాంగంలో భాగంగానే ఈటెల రాజేందర్ పేరు పక్కకు పోయిందని, రామచంద్రరావు పేరు తెరమీదకొచ్చిందని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ కు ప్లస్, బీజేపీకి మైనస్ అనేవారు లేకపోలేదు. ఆది నుంచి ఎంపీ ఈటెల రాజేందర్తో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి పొసగడం లేదని అంటారు. అధ్యక్ష పదవి రేసులో పదే ఈటెల రాజేందర్ పేరు ప్రచారంలోకి వచ్చిన పలు సందర్భాల్లో బండి సంజయ్ ఏనాడు సమర్థించలేదు, అలాగని ఆయన ఖండించలేదు. కానీ బీజేపీలో ఈటెల రాజేందర్ ఎదగడం బండి సంజయ్కు ఏమాత్రం ఇష్టం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడైతే రాజకీయంగా తమకు నష్టమేనని భావించిన వారే ఆయనకు ఆ పదవి రాకుండా అడ్డుకున్నారనే వాదన ఉంది. ఏదేమైతేనేం ఈటెలతో పాటు పలువురు నేతలు అధ్యక్ష పీఠాన్ని ఆశించినప్పటికీ రామచంద్రరావుకే అధిష్టానం పట్టం కట్టింది. సుదీర్ఘకాలం పార్టీని అంటిపెట్టుకుని ఉండడం, సైద్ధాంతిక బలం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చి రామచంద్రరావు వైపు మొగ్గు చూపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆధిపత్య రాజకీయాలను, తద్వారా వచ్చే పరిణామాలను లెక్కల్లో వేసుకున్న బీజేపీ పెద్దలు ఆయా అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అందరివాడిగా పేరొందిన రామచంద్రరావునే అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీలో చేరికల కమిటీకి నాయకత్వం వహించిన ఈటెల రాజేందర్ ఆ బాధ్యతను హైకమాండ్ ఆశించిన స్థాయిలో నెరవేర్చలేకపోయారనే వాదన కూడా పార్టీలో నడుస్తోందట. పార్టీలో కొత్త పాత నాయకుల మధ్య ఉన్న గ్యాప్, తద్వారా వచ్చిపడ్డ గొడవలు కూడా హైకమాండ్కు చికాకు తెప్పించాయని, దాంతో రామచంద్రరావు పేరు ఫైనలైజ్ చేశారని అంటున్నారు. ఈటెల రాజేందర్ను అధ్యక్ష పీఠం మీద కూర్చోబెడితే ఎప్పట్నుంచో పార్టీలో ఉన్నవారి నుంచి నిత్యం ఏదో ఒక గొడవ పుట్టుకొస్తుందని బీజేపీ పెద్దలు భావించారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈటెలను పదవిలో కూర్చోబెట్టి బీసీ నినాదం ద్వారా వచ్చే లబ్ధి కంటే ఆధిపత్య రాజకీయాల వల్ల వచ్చే గొడవల కారణంగా నష్టం వస్తుందేమోనని భావించిన అధిష్టానం మొత్తం మీద రామచంద్రరావు వైపు మొగ్గు చూపిందని అంటున్నారు.